బీసీ పార్టీ అంటారు. బీసీ పార్టీ అంటే అది నాకు అర్థం తెలియలేదు. ఒక బీసీలను తీసేసి మరి అగ్రకులాలకు ఇవ్వడం, ముఖ్యంగా వీవర్స్ గురించి చెప్పాలంటే మొత్తం ఎంటైర్ స్టేట్ లో కూడా వీవర్స్ ఉన్న ప్లేస్ లో, ఐఎమ్ నాట్ సేయింగ్ కొత్త వాళ్ళని పిలిచిస్తున్నారా లేదా అని, ఉన్న క్యాండిడేట్ ని తీసి ఓసీలకు ఇవ్వడంలో మంగళగిరి చూసుకోండి, మరి నా కాన్స్టిట్యున్సీ చూసుకోండి, నా ప్లేస్ లో చూసుకోండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వెల్కమ్ అ న్యూ క్యాండిడేట్. ఉన్న వాళ్ళని కూడా తీసి మీరు ఓసీలకు ఇవ్వాలంటే ఏ విధంగా బీసీలకి బ్యాలెన్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇది నిజంగా ఆ పార్టీ చెప్పుకుంటుంది కానీ బీసీల పార్టీ అని, మరి బీసీలకి ఎక్కడ న్యాయం అవుతుందో మటుకు నాకైతే అనిపించట్లేదు. మరి ముఖ్యంగా నాకు కర్నూలు నియోజకవర్గం తీసుకుంటే ఒకసారి మీరు అందరినీ చూసుకోండి, ఎక్కడ కూడా బీసీలు ఎక్కడ ఉన్నారు. ముఖ్యంగా 2 నియోజకవర్గాలు ఆలూరు అలాగే ఒక ఎంపీ టికెట్ మీరు చూస్తే ఈ 2 కూడా బీసీలకు తీసి ఓసీలకు ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా న్యాయం చేస్తారు, ఏ విధంగా వాళ్ళు చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. ఎందుకంటే మాటలు చెప్పడం ఒకటి, చేతలు చేయడం ఒకటి, అది మటుకు అక్కడ నేను ఆ డిఫరెన్స్ చాలా చూశాను. సో టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ బ్యాక్ టు మై హోమ్ అండ్ ఐ హ్యావ్ ట్రస్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ మై ట్రస్ట్ అగైన్. ఇక్కడ పార్టీలో నేను పార్టీ కోసం పనిచేస్తాను. పార్టీని గెలిపించుకునే ప్రయత్నంలో నేను నా శక్తివంతంగా నేను తప్పకుండా పనిచేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఐ డిడ్ంట్ సే అన్కండిషనల్ గా అక్కడ జాయిన్ అవుతున్నానని చెప్పలేదండి. మీరు యూ కెన్ టేక్ అవుట్ మై ప్రీవియస్ థింగ్స్ ఆల్సో. ఐ జస్ట్ సెడ్ yes, I did said like డెవలప్మెంట్ కి నేను జాయిన్ అవుతున్నానని కాదు, నేను అసోసియేట్ అవుతున్నాను అని చెప్పాను. ఐ డిడ్ంట్ జాయిన్ ద పార్టీ, అసోసియేట్ అవుతున్నానని చెప్పాను డెవలప్మెంట్ కని. మిగతా వాళ్ళ మాదిరిగా కూడా బయట ఉంటే పొరుగింటి పుల్ల కూడా ఎప్పుడు రుచి ఉంటుంది అనేసి, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో డెవలప్మెంట్ ఉంది అనేసి మనం ఏది తెలుసుకోకుండా వెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ టుడే. అన్న నన్ను వెల్కమ్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. I'll tell you అండి, ప్రామిస్ చేసిన తర్వాత మాట మీద నిలబడతారు అని ఒక మాట ఇచ్చిన తర్వాత టుడే ఎవ్రీథింగ్, మీ సర్వే రిపోర్ట్ బాగుంది, మీ ఎంత బాగుంది. ఐ జస్ట్ గో బై సర్వే, ఐ గో బై 85% ఐఎమ్ గివింగ్ అ టికెట్స్ పీపుల్ హూమ్ ఎవర్ దే ఆర్ డిమాండింగ్ అని అన్నారు. ఇవన్నీ కూడా మాటలు కాదంటారా? మాట మీద ఉండాలి. కుట్ర రాజకీయాలు చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ అని అంటున్నాం కదా, మరి మనమేం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకుంటే కూడా బాగుంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ నాకు ఇవ్వలేదు, ఫైన్. మీరందరూ కూడా గమనించుంటారు, ఆయన జాయిన్ అవుతున్నారు సూర్యప్రకాష్ రెడ్డి గారు అని తెలిసినా కూడా స్టిల్ ఐ వాజ్ దేర్. బట్ కాకపోతే సిట్టింగ్ ఎంపీగా బేసిక్ కర్టసీ కూడా లేదు. పిలిచి నాతో మాట్లాడి డిసిషన్ తీసుకోవాలి అన్న ఒక బేసిక్ కర్టసీ కూడా చూపించలేదని నేను చెప్తున్నాను. Pardon? I can't hear you. I did that. That's what I just said. నేను తప్పు చేశాను కాబట్టి పనిష్మెంట్ అనుభవించి వస్తున్నాను అని చెప్పాను. I made a mistake. I face the punishment. I believe in that. Tappu cheste tappakunda. It's all about Kurnool sitting MP Butta Renuka. She rejoined. I mean, she back to YCP now. ఆవిడ టీడీపీలో జాయిన్ అయ్యి తప్పు చేశారని తిరిగి తన సొంత పార్టీ వైసీపీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు దానికి సంబంధించి లైవ్ చూసాం. దిట్స్ ఆల్ అబౌట్ వార్ 2019. కీప్ వాచింగ్ AP 24/7 అప్డేట్స్. డూ కంటిన్యూ. స్టే ట్యూన్.